దొంగలు, కొంపలు ముంచేవాళ్ళు, 24 గంటలు ఎదుటి వాళ్ళకు చెడు చేయాలని చూసేవాళ్ళు చూసారా? ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో. మరి నీకేమైందబ్బా? ఎవడి కొంప ముంచట్లేదు కదా! ఎవడికి అన్యాయం చేయట్లేదు కదా! నీ కష్టార్జితం మీద నువ్వు బతుకుతున్నావు కదా! నీకెంత కాన్ఫిడెంట్ ఉండాలి? ఎందుకు కుంగిపోతావు? చిన్న చిన్న కష్టాలకు. ఎవరో ఏమో అవమానించారని, లేకపోతే ఇంకేదో లాసొచ్చిందని. నీకెందుకబ్బా అంత కుంగుబాటు? కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీరు మంచోళ్ళు కాబట్టే, మృదు స్వభావులు కాబట్టే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇది సైకాలజీ. నిజమే. మంచోడికే కష్టాలు అంటూ ఉంటారు కదా! మంచోడికే కష్టాలు కాదు. ఆడు మంచోడు కాబట్టే, మృదు స్వభావి కాబట్టే ప్రతి దానికి చాలా ఎక్కువగా డీప్‌గా రియాక్ట్ అయ్యి కష్టాల పాలు అంటే మానసికంగా చాలా వ్యధలకు గురవుతూ స్ట్రెస్ తీసుకుంటున్నాడు అనర్థం. అంతే. మీరెంత మంచోళ్ళో చెప్పనా? నలుగురిలో పద్ధతిగా ఎవరితో మాట పడకుండా బ్రతకాలనుకుంటున్నారు. అది మీ మంచితనం. మీ కష్టార్జితం మీరు తినాలనుకుంటున్నారు. అది మీ మంచితనం. అవసరాలన్నీ తీరకున్నా కూడా కష్టంగానైనా మీ వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. జీవితం నుండి పారిపోవట్లేదు. అది మీ మంచితనం. మీ కష్టాలు, మీ ఇబ్బందులు సమాజానికి తెలియకుండా గుట్టుగా మీ బ్రతికేదో మీరు ఈడుస్తున్నారు. అది మీ మంచితనం. అందుకే మీరెక్కువ బాధపడుతూ ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి. మంచితనం అనేది మీకు దొరికిన వరం. దాన్ని శాపంగా మాత్రం మీరు మార్చుకోకండి. అయిపోయిన దాని గురించి బాధపడకండి. రేపటిని డిజైన్ చేసుకోగలవు కానీ నిన్నటిని ఈ రోజుకు తీసుకురాలేవు కదా! రేపటి కోసం శక్తి వంచన లేకుండా కష్టపడాలంటే నేడు కాన్ఫిడెంట్‌గా జీవించాల్సిందే. బీ కాన్ఫిడెంట్ అండ్ ఈ కాన్ఫిడెన్స్ మీ వాళ్ళలో నింపడానికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.